అవైలబుల్ ప్రెస్ సిబ్బందిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇక్కడ మేము దీని మీద చాలాసార్లు నేను కూడా మాట్లాడాను. ఫస్ట్ అఫెన్స్ కాడి నుంచి కూడా మేము ట్రై చేసాము. ఎందుకంటే వీళ్ళకి క్రిమినల్ హిస్టరీ లేదు. ఇంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఉంటే మేము ఏదో చేసి పట్టుకున్నాం, లేకపోయినా కూడా మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము, పబ్లిక్ కూడా దీనికి సపోర్ట్ చేసినారు. వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. తర్వాత మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ మీద, తల్లిదండ్రుల మీద నిఘా ఉండాలి. తర్వాత బస్తీలలో కానీ విలేజెస్లో కూడా ఎవరైనా బ్యాడ్గా తిరుగుతుంటే మా దృష్టికి తీసుకురావాలి. ఎవరు చెప్పరు ఏదో ఒక కేసులు ఇరుక్కున్న దాన్ని. ముందే వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేస్తే కొన్ని కేసులను మనం ఆపొచ్చు. తర్వాత వాళ్ళ జీవితం కూడా జైలు పోతారు. రేపు రికార్డు ఫామ్ అయితే రేపు మ్యారేజ్ కావాలా, ఒక దొంగ అంటే ఎవరు పిల్లలు కూడా ఇయ్యరు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటివి జరగకుండా చూడాలని, యూత్ని మంచి దారిలో పెట్టాలని నేను మీ ద్వారా ప్రజలందరికీ, తర్వాత తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. క్రిమినల్ హిస్టరీ లేదు. ఇంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఉంటే మేము ఏదో చేసి పట్టుకున్నాం, లేకపోయినా కూడా మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము, పబ్లిక్ కూడా దీనికి సపోర్ట్ చేసినారు. వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. తర్వాత మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ మీద, తల్లిదండ్రుల మీద నిఘా ఉండాలి. తర్వాత బస్తీలలో కానీ విలేజెస్లో కూడా ఎవరైనా బ్యాడ్గా తిరుగుతుంటే మా దృష్టికి తీసుకురావాలి. ఎవరు చెప్పరు ఏదో ఒక కేసులు ఇరుక్కున్న దాన్ని. ముందే వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేస్తే కొన్ని కేసులను మనం ఆపొచ్చు. తర్వాత వాళ్ళ జీవితం కూడా జైలు పోతారు. రేపు రికార్డు ఫామ్ అయితే రేపు మ్యారేజ్ కావాలా, ఒక దొంగ అంటే ఎవరు పిల్లలు కూడా ఇయ్యరు. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటివి జరగకుండా చూడాలని, యూత్ని మంచి దారిలో పెట్టాలని నేను మీ ద్వారా ప్రజలందరికీ, తర్వాత తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. 6 తులాలు ఇప్పుడు వేరే కాడ వీళ్ళు వాల్యూ గోల్డ్ దగ్గర అమ్మారు. అమ్మితే అది కూడా మేము రికవరీ చేసి తీసుకొస్తాం, పోలీస్ కస్టడీ తీసుకుంటాం. 12 తులాలు రికవరీ. బైక్స్ వాళ్ళు వాడిన బైక్స్, యూనికార్న్ బైక్ రికవరీ చేసిన వాళ్ళు కూడా గోల్డ్ లేదు మనకు. వాల్యూ గోల్డ్ అని ఇప్పుడు నువ్వు గోల్డ్ చేసిపోయి అమ్ముకోవచ్చు. వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ అన్ని ఇస్తారు. వాళ్ళు మనం రికవరీ చేస్తాం, వాళ్ళు ఆఫీషియల్ రికవరీ చేస్తాం. ఇప్పుడు మొన్న కూడా చూసారు, ముత్తూరు ఫైనాన్స్ లో పోయి దొంగ సొమ్ము కొత్త పెట్టినా రికవరీ చేయొచ్చు. హైకోర్టు కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దొంగతనం చేసిపోయి లోన్ తీసుకుంటారు. వాళ్ళంతా ఈజీ అయిపోతుంది. అది కూడా ఇప్పుడు మనం, ఎందుకంటే గోల్డ్ ఏమైందంటే ఇది కూడా ప్రైవేట్, చాలా మంది షాపులలో ఏం చేస్తారంటే పాప చిన్న షాపులలో ఈ అమ్మేళ్ళు కూడా దొంగలు ఫ్యామిలీని పట్టుకుని పోవడం, మాదే అని అమ్ముడు వీళ్ళంతా. అది ఒక్కొక్కటి 2 లక్షలు. ఇది 2 తులాలంటే ఇవాళ రేపు 1,50,000 కదా. వాల్యూ పెరిగిపోయింది బాగా. ఒకప్పుడు 30,000 20,000 ఉండేది, 86,000 అంటే రేపు 1,00,000 అయిపోతుంది. తర్వాత ఏమైంది, ఒక తాడు దింపుకోపోతే 2 లక్షలు వచ్చేది 1 మినిట్ లో. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. అందుకే